మార్నింగ్. ఓల్డ్ క్లాసెస్ విన్నారా మీరు? ఇప్పుడు ఓకే. రికార్డింగ్స్ ఉంటాయి కదా! సో, ఒకసారి అవి చెక్ చేసుకోండి. బికాజ్ ఆల్రెడీ వి కంప్లీటెడ్ 2 స్టాండర్డ్స్ అండ్ వి ఆర్ డూయింగ్ ద థర్డ్ స్టాండర్డ్. థర్డ్ స్టాండర్డ్ చేస్తాం. సో, yes. ఓకే. సో, AS17 సెగ్మెంట్ రిపోర్టింగ్. సెగ్మెంట్ రిపోర్టింగ్‌లో వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద బిజినెస్ సెగ్మెంట్. బిజినెస్ సెగ్మెంట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఆ తర్వాత జియోగ్రాఫికల్ సెగ్మెంట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. అండ్ ద రిపోర్టబుల్ సెగ్మెంట్స్ ఆ తర్వాత రిపోర్టబుల్ సెగ్మెంట్స్. రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అవ్వాలి అంటే మనకేంటంటే 10% ఆఫ్ ది మనకి ఏదైతే బిజినెస్ అసెట్స్ ఉన్నాయో, ఆ టోటల్ బిజినెస్ అసెట్స్‌లో 10% ఉంటే దట్ విల్ బి రిపోర్టబుల్. ఆర్ 10% ఆఫ్ ది మనకి ఏదైతే రెవెన్యూ ఉందో రెవెన్యూ ఆర్ 10% ఆఫ్ ది రిజల్ట్స్ ప్రాఫిట్ ఆర్ లాస్ విచ్ ఎవర్ ఈస్ హైయర్. సో, సెగ్మెంట్ రెవెన్యూ ఇక్కడ నుంచి డిస్కస్ చేద్దాం ఒకసారి. థియరీ ఉంది మనకి. సెగ్మెంట్ రెవెన్యూ ఇప్పుడు మనకి సెగ్మెంట్ రెవెన్యూ అంటే ఎలా వస్తుంది మనకి? నార్మల్‌గా రెవెన్యూ అంటే ఎలా వస్తుంది? రెవెన్యూ ఎలా వస్తుంది చెప్పండి? మామూలుగా మనకి టోటల్ ఇన్‌కమ్ మైనస్ ఎక్స్‌పెన్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ మనకి నెట్ రెవెన్యూ వచ్చేస్తుంది కదా! సో, ఇప్పుడు మనకి సెగ్మెంట్ రెవెన్యూలో ఈజ్ అగ్రిగేట్ ఆఫ్ ఇప్పుడు మనం సెగ్మెంట్ రెవెన్యూ అని కొన్ని కాలిక్యులేట్ చేస్తాం. సో, సెగ్మెంట్ రెవెన్యూ అని కాలిక్యులేట్ చేసినప్పుడు ఆ సెగ్మెంట్ రెవెన్యూలో ఏమి యాడ్ చేయాలి? ఏమి ఇంక్లూడ్ చేయాలి? ఏమి ఎక్స్‌క్లూడ్ చేయాలనేది. సెగ్మెంట్ రెవెన్యూ ఈజ్ అగ్రిగేట్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ రెవెన్యూ దట్ ఈస్ డైరెక్ట్‌లీ అట్రిబ్యూటబుల్ టు ఏ సెగ్మెంట్. సో, మనకి మెయిన్‌గా ఆ ఇన్‌కమ్‌కి రిలేటెడ్‌గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సెగ్మెంట్ రెవెన్యూలో యాడ్ చేయాలి. రెలవెంట్ పోర్షన్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ రెవెన్యూ దట్ కెన్ బి అలొకేటెడ్ ఆన్ ఎ రీజనబుల్ బేసిస్ టు ఎ సెగ్మెంట్. సో, సెగ్మెంట్‌కి మనం రీజనబుల్‌గా ఆ ఇన్‌కమ్ అలొకేట్ చేయగలిగితే దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. రెవెన్యూ ఫ్రమ్ ట్రాన్సాక్షన్స్ విత్ అదర్ సెగ్మెంట్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. సో, అదర్ సెగ్మెంట్స్‌లో మనకి ఏదైనా రెవెన్యూ వస్తుంటే అవన్నీ కూడా యాడ్ చేయాలి. జస్ట్ లైక్ ఏంటంటే రెవెన్యూ ఎలా రికగ్నైజ్ చేయాలి? రెవెన్యూ మనం ఎలా రికగ్నైజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే మనకి ఒక ఇన్‌కమ్ వచ్చింది. ఒక ఇన్‌కమ్ వస్తే వి హావ్ రిసీవ్డ్ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్‌ని తీసుకెళ్ళి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇన్వెస్ట్ చేస్తే విల్ రిసీవ్ ద ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్‌ని కూడా మనం ఏంటంటే ఆ రెవెన్యూలో యాడ్ చేసుకుంటూ ఉండాలి. సేమ్ లైక్ ఎక్స్‌క్లూడెడ్. ఏమి ఎక్స్‌క్లూడ్ చేయాలంటే ఎక్స్ట్రార్డినరీ ఐటెమ్స్ యాస్ డిఫైన్డ్ ఇన్ ఏఎస్-5. ఏఎస్-5లో మనకి ఎక్స్ట్రార్డినరీ ఐటెమ్స్ ఏవైతే చెప్పామో అవన్నీ కూడా మనం ఏంటంటే ఎక్స్‌క్లూడ్ చేసేయాలి. ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ ఇన్‌కమ్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ అడ్వాన్సెస్ ఆర్ లోన్స్ టు అదర్ సెగ్మెంట్స్ అన్‌లెస్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద సెగ్మెంట్ ఆర్ ప్రైమర్లీ ఆఫ్ ద ఫైనాన్షియల్ నేచర్. సో, ఇంట్రెస్ట్ కానీ, డివిడెండ్ కానీ ఏదైనా అడిషనల్‌గా రిసీవ్ చేసుకుంటున్నామన్నా ఏదైనా రిసీవ్ చేసుకుంటున్నాం ఆన్ అడ్వాన్సెస్ ఆర్ లోన్స్ టు అదర్ సెగ్మెంట్స్ అన్లెస్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద సెగ్మెంట్ ఆర్ ప్రైమర్లీ ఆఫ్ ద ఫైనాన్షియల్ నేచర్. సో, మనం ఏదైతే సెగ్మెంట్ ఉందో అది ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోన్స్ ఇవ్వడం, దాని మీద ఇంట్రెస్ట్ తీసుకోవడం. అలాంటి టైమ్స్‌లో మాత్రమే ఇంట్రెస్ట్ కానీ, డివిడెండ్ కానీ యాడ్ చేయాలి. అదర్‌వైజ్ అవన్నీ మనం లెస్ చేసేస్తాం. గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్. సో, ఇవన్నీ జస్ట్ సింపుల్ థింగ్స్. బట్ మెయిన్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసరికి మనకి సెగ్మెంట్ అసెట్స్. సెగ్మెంట్ అసెట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ హావ్ సమ్ అసెట్స్. కంపెనీకి మనకేంటంటే కంపెనీకి టోటల్ అసెట్స్ ఉన్నాయి. అయితే టోటల్ అసెట్స్‌లో మనకేంటంటే ఓకే. యాక్చువల్‌గా ఇప్పుడేంటంటే ఒకటి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెగ్మెంట్ రిపోర్టింగ్ అనే అకౌంటింగ్ స్టాండర్డ్ దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే, మనం ఇప్పుడు నార్మల్‌గా రిపోర్టింగ్ ఇస్తామా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్, పీ అండ్ ఎల్ అకౌంట్ అవన్నీ ప్రిపేర్ చేస్తామా? అవన్నీ ప్రిపేర్ చేసి వాటిని ప్రాపర్‌గా రిపోర్ట్ చేయాలి. ఎవరికి నార్మల్‌గా మనం ఎంసీఏకి వెబ్‌సైట్‌కి అలాగే షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ప్రిపేర్ చేసి ఇస్తాం కదా! దానితో పాటుగా వి నీడ్ టు డూ సమ్ అడిషనల్ రిపోర్టింగ్. యాక్చువల్‌గా రిపోర్టింగ్ చేస్తున్నాం. ఏంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. అవన్నీ ప్రిపేర్ చేసి షేర్ హోల్డర్స్‌కి, క్రెడిటర్స్‌కి మనకి వెబ్‌సైట్‌లో మనకి ఆర్ఓసీకి అందరికి ఫైల్ చేసేస్తున్నాం. రిపోర్టింగ్ అయిపోతుంది. బట్ దాంతో పాటుగా ఇంకా కొంత అడిషనల్‌గా రిపోర్టింగ్ ఇవ్వాలి అనేది మనకి అకౌంటింగ్స్ అనేది డిస్కస్ చేస్తాం మనం.
అయితే అంటే ఎలాంటి అసలు ఎవరు మనకి ఈ యొక్క చాప్టర్‌లో ఎలాంటి కంపెనీస్ రిపోర్ట్ చేయాలి? ఏంటి అంటే, ఇప్పుడు ఒక కంపెనీలో మనకి మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో, ఆల్రెడీ మనం ఏంటంటే ఒక కంపెనీ తీసుకున్నాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ కంపెనీ. ఐటీసీలో మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయి, సిగరెట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. సో, చాలా అలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, మనకేంటంటే ఏ ప్రొడక్ట్ వల్ల మనకి ఎక్కువ రెవెన్యూస్ జనరేట్ అవుతున్నాయో, ఏ సర్వీసెస్ వల్ల ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుందో అవి కంపల్సరీగా రిపోర్ట్ చేయాలి. లైక్ ఈ ఇయర్ ఎంత రెవెన్యూ వచ్చింది? ఈ ఇయర్ అందులో ఎంత ఎక్స్‌పెన్స్ పెట్టారు? ఈ ఇయర్ ఎంత ప్రాఫిట్ వచ్చింది? అది ప్రతీది కూడా షేర్ హోల్డర్స్‌కి తెలియాలి. బికాజ్ మేజర్ సోర్స్ ఆఫ్ ది ఇన్‌కమ్ ఐటీసీకి అందులో నుంచే వస్తుంది. ఇప్పుడు మీరు ఐటీసీ షేర్స్ పర్చేజ్ చేశారు. ఐటీసీ షేర్స్ పర్చేజ్ చేస్తే మీరేంటి టోటల్ ఐటీసీ షేర్స్ పర్చేజ్ చేశారు అంతే. అదే పర్టిక్యులర్‌గా సిగరెట్స్‌ది, పర్టిక్యులర్‌గా మనకేంటంటే హోటల్స్ డివిజన్ అలా పర్చేజ్ చేయలేదు. టోటల్ ఐటీసీ కంపెనీ షేర్ వాల్యూ పర్చేజ్ చేశారు. ఆ షేర్ వాల్యూలో మేజర్ ఇన్‌కమ్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్స్ నుంచి వస్తుంది. అంటే మనకి మేజర్‌గా సిగరెట్స్ నుంచి ఎక్కువగా ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఆ సిగరెట్ డివిజన్ ఏదైతే ప్రాఫిట్స్ కానీ, ఇన్‌కమ్స్ కానీ ఉన్నాయో అవి సెపరేట్‌గా డిస్క్లోజ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్. బట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ స్టాండర్డ్ ఈస్ రిపోర్టబుల్ సెగ్మెంట్స్. అంటే ఎలాంటి వాటిని మనం రిపోర్ట్ చేయాలి. ఎలాంటి వాటిని మనం రిపోర్టింగ్ ఇవ్వాలి అంటే, ఎప్పుడు రిపోర్టింగ్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు మీ మన కం మీరు యూ హావ్ వన్ కంపెనీ. మీ కంపెనీలో ఒక 10 డివిజన్స్ ఉన్నాయి. ఆ 10 డివిజన్స్‌లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మీ యొక్క టోటల్ కంపెనీ యొక్క అసెట్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో టోటల్ అసెట్స్ ఉంటాయి. ఆ టోటల్ అసెట్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీ టోటల్ అసెట్స్ వచ్చేసరికి 1000 లాక్స్ అనుకోండి. 1000 క్రోర్స్ మీ టోటల్ అసెట్స్. ఆ 1000 క్రోర్స్‌లో 10% అంటే ఎంతొస్తుంది? 10 క్రోర్స్. 1000 క్రోర్స్‌లో 10% అంటే 10 క్రోర్స్. అంటే ఏ సెగ్మెంట్‌లో అయితే 10 క్రోర్స్ లేదా అంతకంటే ఎక్కువ అసెట్స్ ఉంటాయో, ఏ డివిజన్‌లో అయితే మీకు 10 క్రోర్స్ లేదా అంతకంటే ఎక్కువ అసెట్స్ ఉంటాయో, ఆ డివిజన్స్‌కి మనం రిపోర్టింగ్ సెపరేట్‌గా చేయాలి. ఫస్ట్ కండిషన్. ఐదర్ అది సాటిస్ఫై అవ్వాలి. లేదు అంటే ఇంకొక కండిషన్. ఇంకొకటేంటంటే మీ టోటల్ రెవెన్యూ 500 క్రోర్స్. ఆ టోటల్ రెవెన్యూలో 10% తీసుకోండి. అంటే 10% అంటే 5 క్రోర్స్. ఒకవేళ మీ టోటల్ డివిజన్స్‌లో 5 క్రోర్స్ లేదా అంతకంటే ఎక్కువగా 5 క్రోర్స్ లేదా అంతకంటే ఎక్కువగా ఏ డివిజన్‌లో అయితే ప్రాఫిట్స్, రెవెన్యూస్ ఉన్నాయో వాటన్నిటిని మనం రిపోర్ట్ చేయాలి. ఇంకొక ఆప్షన్ థర్డ్ కేస్ అంటే ఏదైనా జరగొచ్చు. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిందా రిపోర్ట్ చేయండి. లేదా సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయిందా రిపోర్ట్ చేయండి. థర్డ్ కండిషన్ ఏంటంటే మీ టోటల్ ఆర్గనైజేషన్‌కి ప్రాఫిట్ కానీ, లాస్ కానీ వచ్చుంటుంది కదా! ప్రాఫిట్ వచ్చుంటుంది లేదా లాస్ వచ్చుంటుంది. ఏదైతే ఎక్కువగా ఉందో అందులో 10% మీ మీ ఈచ్ డివిజన్ యొక్క ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ కాలిక్యులేట్ చేయండి. ఏదైతే 10% కంటే ఎక్కువ ఉందో వాటన్నిటిని మనం రిపోర్ట్ చేయాలి. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఇప్పుడు అందులో మనకేంటంటే సెగ్మెంట్ అసెట్. సెగ్మెంట్ అసెట్స్ అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు సెగ్మెంట్ అసెట్స్ అనేది 10% ఆర్ మోర్ ఉండాలని చెప్పుకున్నాం కదా! సో, ఈ సెగ్మెంట్ అసెట్స్ ఇంక్లూడ్స్ ఆపరేటింగ్ అసెట్స్. ఆపరేటింగ్ అసెట్స్ అంటే మనకి ఏ ఏ యొక్క డివిజన్‌లో, ఏ సెగ్మెంట్‌లో ఎలాంటి అసెట్స్ ఉన్నాయో డైలీ ఆపరేషన్స్‌కి ఏదైతే యూజ్ చేస్తామో, ఆ అసెట్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తాం. దట్ ఆర్ ఎంప్లాయిడ్ బై ఎ సెగ్మెంట్ ఇన్ ఇట్స్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. సో, డే టు డే యాక్టివిటీస్‌లో ఎలాంటి సెగ్మెంట్స్ అయితే ఇంక్లూడ్ చేశారో వాటన్నిటిని మనం ఏంటంటే సెగ్మెంట్ అసెట్స్‌లో ఇంక్లూడ్ చేయాలి. అలాగే దట్ ఐదర్ ఆర్ డైరెక్ట్‌లీ అట్రిబ్యూటబుల్ టు ద సెగ్మెంట్ లేదా డైరెక్ట్‌గా అట్రిబ్యూటబుల్ సెగ్మెంట్‌కి రిలేటెడ్‌గా ఉంటాయి. ఆర్ కెన్ బి అలోకేటెడ్ టు ద సెగ్మెంట్ ఆన్ ఎ రీజనబుల్ బేసిస్. లేదంటే మనం ఆ డివిజన్‌కి అలొకేట్ చేయగలం. ఈ అసెట్స్ ఈ డివిజన్‌వి. ఈ డివిజన్ కోసమే ఈ అసెట్స్ యూజ్ అవుతున్నాయి. అలా అలొకేట్ చేయగలిగితే కంపల్సరీగా సెగ్మెంట్ అసెట్స్ కాలిక్యులేట్ చేసినప్పుడు యాడ్ చేయండి. అండ్ ఏమి ఇంక్లూడ్ చేయాలంటే ద సెగ్మెంట్ రిజల్ట్స్ ఆఫ్ ద సెగ్మెంట్ ఇంక్లూడ్స్ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ ఇన్కమ్. ఇట్ సెగ్మెంట్ అసెట్స్ ఇంక్లూడ్ ద రిలేటెడ్ రిసీవబుల్స్ ఆర్ లోన్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ అదర్ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ జనరేటింగ్ అసెట్స్. సో, ఆ అసెట్స్ మీద ఏదన్నా మనకి ఇంట్రెస్ట్ కానీ, డివిడెండ్ కానీ ఏదైనా వస్తే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మనకి ఎగ్జామ్‌లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డు నాట్ ఇంక్లూడ్. ఎక్స్‌క్లూడ్ ఏంటి? సెగ్మెంట్ అసెట్స్‌లో ఏం ఎక్స్‌క్లూడ్ చేయాలి? దట్ విల్ ఆస్క్ ఇన్ ద ఎగ్జామ్. ఎగ్జామ్‌లో మనల్ని అడిగేది ఏంటంటే సెగ్మెంట్ అసెట్స్‌లో ఎలాంటి వాటిని మనం ఎక్స్‌క్లూడ్ చేయాలి? ఎలాంటి వాటిని ఎక్స్‌క్లూడ్ చేయాలంటే ఇన్‌కమ్ టాక్స్ అసెట్స్, అసెట్స్ యూజ్డ్ ఫర్ జనరల్ ఎంటర్ప్రైజ్ ఆర్ హెడ్ ఆఫీస్ పర్పసెస్. ఇన్‌కమ్ టాక్స్ అసెట్స్ అంటే మనకి డిఫర్డ్ టాక్స్ అసెట్. డిఫర్డ్ టాక్స్ అసెట్స్ అని మనం క్రియేట్ చేస్తాము బుక్స్‌లో. వాటిని మనం అసెట్స్ కింద కన్సిడర్ చేయకూడదు. ఇంకొకటేంటంటే అసెట్స్ యూజ్డ్ ఫర్ జనరల్ ఎంటర్ప్రైజ్ ఆర్ హెడ్ ఆఫీస్ పర్పస్. జనరల్ పర్పస్ కోసం అసెట్స్ ఉన్నాయి. నాట్ స్పెసిఫిక్‌గా మన డివిజన్ అసెట్స్ కాదవి. ఎంటైర్ ఆర్గనైజేషన్ యొక్క అసెట్స్. సో, వాటిని కూడా మనం ఏంటంటే అసెట్స్ కింద కన్సిడర్ చేయకూడదు. వాటిని కూడా మనం ఎక్స్‌క్లూడ్ చేసేయాలి. చూడండి నోట్. Segment assets are determined after deducting related allowances or provisions that are reported as direct offset in the balance sheet of the enterprise. So, సెగ్మెంట్ అసెట్స్‌లో ఏమి ఇంక్లూడ్ చేయాలి, ఏమి ఎక్స్‌క్లూడ్ చేయాలనేది ఇది.
మెటీరియల్స్ తీసుకున్నారా 2 కూడా? తీసుకోలేదా? ఓకే. ఒక్క మెటీరియల్ అదే కాన్సెప్ట్ మెటీరియల్ కూడా లేదా? ఓకే. అచ్చా! అచ్చా! ఉన్నాయి గదా! వేరే ఉన్నాయా? 12, 16, 22 ఉన్నాయా? అచ్చా! ఓకే. అర్థమైంది. ఓకే. నో ప్రాబ్లమ్. చూడండి ఏఎస్ 17, 17-20. సో, ఏంటంటే ఏఎస్ 17 మనకేంటంటే సెగ్మెంట్ రిపోర్టింగ్ కొంచెం అంటే నాట్ దట్ మచ్ ఈజీ. ఆఫ్‌కోర్స్ కొంత కొంత డిఫికల్టీ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే అది మీరు ఇంట్రడక్షన్ క్లాసెస్ విన్నారంటే కంపల్సరీగా చాప్టర్ అర్థమైపోతుంది. ఓకేనా? ఎందుకంటే మనకి మెయిన్ డెఫినిషన్స్. ఆ డెఫినిషన్స్ ఏంటి? అసలు ఆ చాప్టర్ సెగ్మెంట్ రిపోర్టింగ్ ఎందుకు చేస్తున్నాం? ఏంటి? ఆ బేసిక్ చాలా డిస్కస్ చేసాం. ఎగ్జాంపుల్స్ మనకి గూగుల్‌లో కంపెనీస్ యొక్క సెగ్మెంట్ రిపోర్టింగ్ అవన్నీ చూపించాను. సో, ఒకసారి మీరు అవన్నీ చెక్ చేశారంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో, యూ కెన్ ఈజిలీ డూ ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఆఫ్‌కోర్స్ వి ఆర్ ఆల్‌మోస్ట్ ఏంటి? ఓకే. వి ఆర్ ఆల్‌మోస్ట్ జస్ట్ ఏంటంటే ఎండింగ్‌లో ఉన్నాం కాబట్టి సో, నో ప్రాబ్లమ్. జస్ట్ మీరు అది ఒక ఫస్ట్ క్లాసెస్ ఒకసారి రివైజ్ చేశారంటే ఇట్ విల్ బి ఎనఫ్. నెక్స్ట్ నుంచి మనం నెక్స్ట్ స్టాండర్డ్ స్టార్ట్ చేస్తాం. సో, యూ కెన్ కంటిన్యూ విత్ దట్. అకౌంటింగ్ స్టాండర్డ్ 17లో క్వెషన్ నంబర్ 1 కంప్లీటెడ్. క్వెషన్ నంబర్ 3 సాల్వ్ చేద్దాం. చూడండి క్వెషన్ నంబర్ 3. మెజర్స్ XYZ లిమిటెడ్ హ్యాస్ 3 సెగ్మెంట్స్ నేమ్లీ XYZ. 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. సో, కంపెనీలోనే చెప్పేస్తున్నారు. సో, వీళ్ళకి టోటల్‌గా ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీలో వీళ్ళు ఎన్ని సెగ్మెంట్స్ ఐడెంటిఫై చేశారంటే 3 సెగ్మెంట్స్ ఐడెంటిఫై చేశారు. XYZ జస్ట్ లైక్ ఏంటంటే డివిజన్స్ లాగా. ఒక కంపెనీలో 3 డివిజన్స్ ఉన్నాయి. లేదా 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగా వీళ్ళకేంటంటే 3 ఏవైతే ఉన్నాయో సెగ్మెంట్స్ 3 సెగ్మెంట్స్ ఐడెంటిఫై చేశారు. ది టోటల్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ 10 క్రోర్స్. టోటల్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ 10 క్రోర్స్. ఓకే. చూడండి. ఇన్ క్వెషన్ XYZ లిమిటెడ్ XYZ లిమిటెడ్ హ్యాస్ 3 సెగ్మెంట్స్. ఫస్ట్ సెగ్మెంట్ నేమ్ ఏంటి? ఎక్స్, వై, జెడ్. ఇలా 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఓకే సార్. అయితే ఏం చెప్తున్నారు? ద టోటల్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ 10 క్రోర్స్. కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ కాలిక్యులేట్ చేశారు వీళ్ళు. టోటల్ అసెట్స్ కాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 10 క్రోర్స్ వస్తుంది. దిస్ ఈస్ ద టోటల్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. అయితే సెగ్మెంట్ ఎక్స్ హ్యాస్ 2 క్రోర్స్. సెగ్మెంట్ ఎక్స్‌లో ఎన్ని క్రోర్స్ ఉన్నాయంట? 2 క్రోర్స్. సెగ్మెంట్ వైలో ఎన్ని క్రోర్స్ ఉన్నాయి? 3 క్రోర్స్. సెగ్మెంట్ జెడ్‌లో 5 క్రోర్స్ ఉన్నాయి. కరెక్టా? టోటల్‌గా 10 క్రోర్స్ కంపెనీలో ఉన్నాయి. ఆ కంపెనీలో ఉన్న టోటల్ 10 క్రోర్స్ అనేది ఈచ్ సెగ్మెంట్‌లో ఎలా ఉన్నాయంటే సెగ్మెంట్ ఎక్స్‌లో 2 క్రోర్స్ ఉన్నాయి. సెగ్మెంట్ వైలో 3 క్రోర్స్ ఉన్నాయి. సెగ్మెంట్ జెడ్‌లో 5 క్రోర్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లో ఏం చెప్తున్నారంటే డిఫర్డ్ టాక్స్ అసెట్ ఇంక్లూడ్ ఇన్ ద అసెట్స్ ఆఫ్ ఈచ్ సెగ్మెంట్ ఆర్. డిఫర్డ్ టాక్స్ అసెట్ ఎంత ఇంక్లూడ్ అయ్యిందంటే ఈచ్ సెగ్మెంట్ ఆఫ్ అసెట్స్‌లో డిఫర్డ్ టాక్స్ ఎంత ఎంత ఉందంటే
deferred tax, this is the deferred tax asset. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఉందంట. నార్మల్గా దిస్ ఈజ్ మనకి ఏంటంటే సెగ్మెంట్ అసెట్స్. దిస్ ఈజ్ సెగ్మెంట్ అసెట్. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కూడా ఉందంట. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఎంత ఉంది అంటే చూడండి, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఇంక్లూడ్ ఇన్ ద అసెట్స్ ఆఫ్ ద ఈచ్ సెగ్మెంట్ ఆర్ ఎక్స్లో 0.5 crores ఉందంట. నెక్స్ట్ వైలో 0.4 crores, ఎక్స్లో 0.5, వైలో వచ్చేసరికి వైలో 0.4, జెడ్లో 0.3 crores మనకి ఏంటంటే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ ఉన్నాయి. అయితే ద అకౌంటెంట్ కంటెంట్స్ దట్ ఆల్ ద 3 segments ఆర్ రిపోర్టబుల్ సెగ్మెంట్స్. అకౌంటెంట్ ఏం చెప్తున్నారంటే 3 సెగ్మెంట్స్ కూడా మనకి ఏంటంటే రిపోర్టబుల్ సెగ్మెంట్సే అంటున్నారు. సో అది కరెక్టా కాదా అనేది మనల్ని కమెంట్ అడుగుతున్నారు. ఓకే, దిస్ ఈస్ ద గివెన్ క్వశ్చన్లో ఇది ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం సెగ్మెంట్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేసాం. సెగ్మెంట్ అసెట్స్ ఏవైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో సెగ్మెంట్ అసెట్స్ అంటే ఈచ్ డివిజన్, ఈచ్ సెగ్మెంట్ యొక్క అసెట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ డస్ నాట్ ఇంక్లూడ్ డస్ నాట్ ఇంక్లూడ్ ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అసెట్స్. ఇన్కమ్ ట్యాక్స్ అసెట్స్. సెకండ్ వన్ ఏంటంటే జనరల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం అసెట్స్ని. జనరల్ పర్పస్ అసెట్స్ ఆర్ హెడ్ ఆఫీస్, మనవి కాదు, హెడ్ ఆఫీస్ అసెట్స్. వాటిని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సెగ్మెంట్ అసెట్స్లో ఇంక్లూడ్ చేయకూడదు అంటున్నారు. ఎందుకు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అసెట్స్ అంటే దట్ ఈస్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్, అక్కడ రియల్గా అసెట్స్ కాదు అవి. సో డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అని మనం ఒకటి క్రియేట్ చేసాం బ్యాలెన్స్ షీట్లో. సో వాటిని మనం ఇంక్లూడ్ చేయకూడదు. సో ఇన్కమ్ ట్యాక్స్ అసెట్స్ అంటే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్. సో నౌ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ సెగ్మెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెగ్మెంట్ అసెట్లో డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ని మనం ఇంక్లూడ్ చేయాలా, ఎక్స్క్లూడ్ చేయాలా? ఇప్పుడు ఈ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంక్లూడ్ చేయాలా, ఎక్స్క్లూడ్ చేయాలా? ఎక్స్క్లూడ్ చేయాలి. బికాజ్ అవసరం లేదు మనకి ఏంటంటే సెగ్మెంట్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ప్రొవిజన్లో క్లియర్గా చెప్పారు ఏంటంటే సెగ్మెంట్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏదైనా మనకి ఇన్కమ్ ట్యాక్స్ అసెట్స్ ఉంటే డిడక్ట్ చేయండి, జనరల్ పర్పస్ అసెట్స్ ఉంటే వాటిని కూడా లెస్ చేసేయండి అని చెప్పారు. సో క్యాలిక్యులేట్ చేయండి డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ టోటల్గా ఎంత ఉన్నాయో ఆర్గనైజేషన్లో. 0.5 ప్లస్ 0.4 ప్లస్ 0.3 అంటే ఎంత వస్తుంది? 0.9, 1.2 crores. కరెక్ట్. 0.9, 1.2 crores. 1.2 crores ఈజ్ ద డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. అంటే ఇప్పుడు మనకి టోటల్గా కంపెనీలో 10 crores ఏదైతే ఉందో ఈ 10 crores మనం ఏంటంటే 1.2 crores అనేది లెస్ చేయాలి. క్లియర్? 1.2 crores లెస్ చేసేయాలి బికాస్ దట్ ఈస్ నాట్ నీడెడ్. ఓకేనా? చెప్పండి, 10 మైనస్ 1.2 crores అంటే ఎంత వస్తుంది? 8.8. 8.8 crores. ఓకే, క్లియర్? ఇప్పుడు ఏంటంటే కంపెనీ ఈచ్ సెగ్మెంట్ వైజ్గా కూడా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా మనం ఏంటంటే ఇది లెస్ చేసేయాలి. చెప్పండి, 2 crores మైనస్ 1.5 ఎంత వస్తుంది? 1 మైనస్ 0.5, 1.5. 3 crores మైనస్ 0.4, 2.6 crores. 5 మైనస్ 0.3, 4.7 crores. కరెక్టే కదా? అంతేనా? దిస్ ఈజ్ ద కరెక్ట్ సెగ్మెంట్ అసెట్స్. ఈచ్ సెగ్మెంట్ యొక్క అసెట్స్ ఇవి. ఇప్పుడు మన ప్రొవిజన్ ఏంటి అంటే ఇవి రిపోర్టబుల్ సెగ్మెంట్స్ కాదా లేదా అవునా కాదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈజ్ ఇట్ రిపోర్టబుల్ సెగ్మెంట్ ఆర్ నాట్, దట్ వీ నీడ్ టు ఫైండ్. ఇది రిపోర్టబుల్ సెగ్మెంటా కాదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రిపోర్టబుల్ సెగ్మెంట్
రిపోర్టబుల్ సెగ్మెంటా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి రెవెన్యూ చెక్ చేయండి. సెకండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ చెక్ చేయండి. థర్డ్ వన్ సెగ్మెంట్ అసెట్స్ చెక్ చేయండి. సెగ్మెంట్ అసెట్స్ చెక్ చేయండి. నౌ ఇన్ ద గివెన్ క్వశ్చన్ ఇట్ వాజ్ ఆస్క్డ్ ఓన్లీ అసెట్స్ రిలేటెడ్గానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి అట్లీస్ట్ అసెట్ సెగ్మెంట్ అన్న మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో అసెట్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మన కండిషన్ ఏంటి అంటే టోటల్ అసెట్స్లో టోటల్ సెగ్మెంట్ అసెట్స్లో 10% ఆర్ మోర్ ఏ సెగ్మెంట్కి అయితే ఉంటుందో ఆ సెగ్మెంట్స్ అన్నీ రిపోర్టబుల్ సెగ్మెంట్స్. ఇప్పుడు మనకి టోటల్ అసెట్స్ ఎంత చెప్పండి. 1.2 కూడా లెస్ చేస్తాం. ఇప్పుడు మనకి టోటల్గా అసెట్స్ వచ్చేసరికి కంపెనీ అసెట్స్ 8.8. బికాస్ కొన్ని అసెట్స్ ఎక్స్క్లూడ్ చేయాలని మనకి స్టాండర్డ్లో చెప్పేశారు. అవి మనం ఎక్స్క్లూడ్ చేస్తాం. సో అల్టిమేట్గా మన యొక్క అసెట్స్ ఏంటంటే టోటల్ కంపెనీ యొక్క అసెట్స్ ఎంత అంటే 8.8. 8.8లో 10% అంటే ఎంత క్యాలిక్యులేట్ చేయండి. 0.88 crores. కరెక్ట్. ఇప్పుడు సెగ్మెంట్ సెగ్మెంట్ ఎక్స్ యొక్క సెగ్మెంట్ ఎక్స్ యొక్క అసెట్స్ ఎంత సెగ్మెంట్ ఎక్స్ యొక్క అసెట్స్ ఎంత 1.5 crores. కరెక్ట్. 1.5 crores విచ్ ఈస్ మోర్ దెన్ 10%. కరెక్టా? 0.88 కంటే ఎక్కువేనా? 0.88 కంటే ఎక్కువే. టోటల్ కంపెనీ అసెట్స్లో 10%, మినిమం 10% లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే రిపోర్ట్ చేయాలని చెప్తున్నాం. ఇప్పుడు ఏంటి టోటల్ అసెట్స్లో 10% అంటే 0.88, 0.8 కంటే ఎక్కువగానే ఉంది. సో సెగ్మెంట్ ఎక్స్ ఏంటంటే రిపోర్టబుల్. సెగ్మెంట్ ఎక్స్ మనం రిపోర్ట్ చేయాలి. అచ్చా సార్, సెగ్మెంట్ వై ఏంటి? సెగ్మెంట్ వై యొక్క అసెట్స్ ఎంత? సెగ్మెంట్ వై యొక్క అసెట్స్ అంటే ఆఫ్టర్ డిడక్టింగ్ ద డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ 2.6 crores. సో 2.6 crores చెప్పండి. మోర్ దెన్ 10% కదా? అంటే మోర్ దెన్ 0.88 కదా? మోర్ దెన్ 0.88. సో దట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో వీ నీడ్ టు రిపోర్టబుల్. ఈ సెగ్మెంట్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ కూడా మనం ఏంటంటే రిపోర్ట్లో ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత సెగ్మెంట్ జెడ్లో మనకి సెగ్మెంట్ అసెట్స్ ఎంత? 4.7 crores. సో 4.7 crores కాబట్టి ఆఫ్ కోర్స్ మనం ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో మోర్ దెన్ 0.88. సో దట్స్ వై దిస్ సెగ్మెంట్ ఆల్సో రిపోర్టబుల్. సో ఆల్ ది త్రీ segments are రిపోర్టబుల్ సెగ్మెంట్స్. ఉన్న 3 సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 సెగ్మెంట్స్ కూడా రిపోర్టబుల్ సెగ్మెంట్సే. అర్థమైందా? అంతే. క్వశ్చన్ చెక్ చేసుకోండి ఒకసారి. నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి.
జస్ట్ దీన్ని మనం ప్రజెంటేషన్ ఎలా చేస్తామంటే ఎగ్జామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ రైట్ డౌన్ ది రిఫరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ రైట్ డౌన్ ద రిఫరెన్స్. రిఫరెన్స్ రిఫరెన్స్ అంటే ఎలా ఉంటుంది? యాజ్ పర్ AS 17 segment reporting, as per accounting standard 17 segment reporting, segment assets do not include income tax assets. That's it. సో మనకు ప్రొవిజన్ అదే ఉంది కాబట్టి సో ప్రొవిజన్ రాస్తాం. ఆ తర్వాత విల్ రైట్ డౌన్ ద అనాలిసిస్ ప్రొవిజన్లో ఏమని ఉంటుందంటే ఇన్ ది ప్రజెంట్ కేస్ XYZ Limited has 3 segments and segment assets includes deferred tax asset, సో సేమ్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మనం ఏదైతే పైన క్యాలిక్యులేషన్ చేసామో ఆ క్యాలిక్యులేషన్ అంతా ఇక్కడ చేయాలి. డిఫర్డ్ అసెట్స్ క్యాలిక్యులేషన్, ఈ క్యాలిక్యులేషన్ అక్కడ చేయాలి. అలాగే అల్టిమేట్గా ఈ క్యాలిక్యులేషన్ కూడా చేయాలి. ఓకేనా? అనాలిసిస్లో ఇదంతా కూడా అనాలిసిస్లోనే ఇక్కడ అలాగే ఇక్కడ ఈ రెండు కూడా మనం అనాలిసిస్లో ఇచ్చేసామంటే దెన్ విల్ రైట్ ద కంక్లూజన్ పార్ట్. కంక్లూజన్ అంటే సింపుల్ యాజ్ పర్ ది above provisions and analysis, XYZ Limited needs to report all the segments in the contention of the accountant is correct. సో అతను ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్టే అని చెప్పడం, అంత అయిపోయింది. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద ప్రజెంటేషన్. లైక్ దిస్ వీ నీడ్ టు ప్రజెంట్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్, దెన్ యూ విల్ గెట్ ద బెస్ట్ మార్క్స్. అర్థమైందా? నోట్ చేసుకున్నారా? ఓకే. కంక్లూజన్ ఓకే. As per the above provisions and analysis, XYZ Limited needs to report all the segments so the contention of the accountant is correct. So the contention of the accountant is correct. I mean, that's it. ఓకే, అర్థమైందా? క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2.
A company has an inter-segment transfer pricing policy of charging at cost less 10%. Market prices are generally 25% above the cost. Is the policy adopted by the company correct? మనకి ఏం చెప్తున్నారు, కంపెనీ ఇంటర్ సెగ్మెంట్స్ అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి సేల్స్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఓకేనా. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది మనకి, అలాగే టైర్స్ కూడా మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఇంకో డివిజన్లో మనకేంటంటే టూ డివిజన్స్ ఉన్నాయి. ఒకటి మనం టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి బయట సేల్ చేస్తాం, అలాగే మనమే కార్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఇప్పుడు మనమే కార్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు, సో కారు మనం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మన డివిజన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం టైర్స్ వాళ్ళకి పంపిస్తామా లేదా? పంపిస్తాం. బికాజ్ 2 కంపెనీస్ మనవే కాబట్టి మన టైర్స్ మనమే యూజ్ చేసుకుంటాం. సో అలా యూజ్ చేసేటప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఎలా చూపిస్తున్నారంటే ఇంటర్ సెగ్మెంట్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాస్ట్ ఏదైతే ఉందో కాస్ట్ లెస్ 10%కి పంపిస్తున్నారంట. కాస్ట్ మనకి ₹1000 అయితే అందులో ₹1000 ₹100 తగ్గించేసి ₹900 పంపిస్తున్నారంట. యాక్చువల్‌గా మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి కాస్ట్ ప్లస్ 25% ఉంది. సో, ఈస్ ద పాలిసీ అడాప్టెడ్ బై ద కంపెనీ కరెక్ట్? ఈ పాలిసీ ఏదైతే అడాప్ట్ చేశారో ఇది కరెక్టా అంటున్నారు. యాస్ పర్ ద అకౌంటింగ్ స్టాండర్డ్ 17 ఇది కరెక్టా అని అడుగుతున్నారు. యాక్చువల్‌గా మనకి ఏఎస్ 17లో ఇట్ ఈస్ రిగార్డింగ్ వి డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ప్రైజెస్ ఎలా ఉండాలి ఏంటి, ఇది మనకు అసలు ఇర్రెలవెంట్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఇర్రెలవెంట్ ఫర్ అవర్ స్టాండర్డ్. మన స్టాండర్డ్‌లో మనం ఏం డిస్కస్ చేస్తాం? అది రిపోర్టబుల్లా కాదా? ఏవైతే మనకి సెగ్మెంట్స్ ఉన్నాయో ఆ సెగ్మెంట్స్ రిపోర్టబుల్ సెగ్మెంట్సా కాదా? దట్ వి విల్ ఫైండ్. అంతేగాని సో అది కాస్ట్‌కి ఎంత పంపించుకుంటున్నారు ఏంటి? సో అదంతా కూడా డిపార్ట్మెంట్స్ యొక్క ఇష్టం. సో వాళ్ళు ఎంతకన్నా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సో కాస్ట్ కంటే ఎక్కువగా పంపించుకోవచ్చు. కాస్ట్‌కి తక్కువ పంపించుకోవచ్చు. కాస్ట్ కూడా పంపించుకోవచ్చు. సో దేర్ ఈస్ నో ఎనీ ఇష్యూ. సో అదే మనం ఎక్స్‌ప్లనేషన్ రాస్తాం. క్వెషన్ నంబర్ 2. క్వెషన్ నంబర్ 2. ఫస్ట్ మనం చెప్పండి దేనితో స్టార్ట్ చేస్తాం? విల్ స్టార్ట్ విత్ ద రిఫరెన్స్ లైక్ ప్రొవిజన్. క్వెషన్ నెంబర్ 2కి ప్రొవిజన్ ఏంటి? సో క్వెషన్ నెంబర్ 2కి యాజ్ పర్ ఏఎస్ 17 యాజ్ పర్ ఏఎస్ 17 సెగ్మెంట్ రిపోర్టింగ్ requires that intra-segment transfer should be requires that inter-segment transfers should be measured on the basis that the enterprise actually used to price these transfers అంటే వాళ్ళు ఏ ప్రైస్కి అయితే ట్రాన్స్ఫర్స్ చేశారో ఆ ప్రైస్కే మనం ఏంటంటే సెగ్మెంట్ రిపోర్టింగ్లో అదే ప్రైజెస్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. డిఫరెంట్ ప్రైజెస్ అనేది మెజర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే సార్. దెన్ వాట్ అబౌట్ అనాలిసిస్ in the given case or in the present case in the present case company have inter-segment pricing policy of
cost less 10%, cost less 10%. So enterprise can have its own policy for pricing intersegments. Hence intersegment transfers may be based on కాస్ట్లో ఉండొచ్చు, ఆర్ బిలో ద కాస్ట్ కూడా ఉండొచ్చు, లేదా ఆర్ మార్కెట్ ప్రైస్ని బేస్ చేసుకొని కూడా మనకి ఏంటంటే ఇంటర్ సెగ్మెంట్ ప్రైజెస్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద కంపెనీ. సో అల్టిమేట్గా కంక్లూజన్ విల్ బి అవర్ కంక్లూజన్ విల్ బి as per the above provisions intersegment transfer pricing policy inter-transfer pricing policy adopted by the company is correct if adopted by the company is correct if followed consistently. బట్ కాకపోతే ఏంటంటే ఏదైతే ఫాలో అవుతున్నారో ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం, మీ ఇష్టం. కాస్ట్ ప్లస్ మీరు కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఫాలో అవుతారా, కాస్ట్ లెస్ ఏదైనా ఫాలో అవుతారా, ఎనీథింగ్ ఈజ్ ఓకే. మీరు ఎలాగైనా ఫాలో అవ్వండి, బట్ కాకపోతే ఏంటంటే కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. దట్స్ ఇట్, దట్ ఈస్ అవర్ ఒపీనియన్. సో దట్ ఈస్ అవర్ కంక్లూజన్. అర్థమవుతుందా? క్లియర్? ఏదైనా ఫాలో అవ్వండి, నో ఇష్యూ, ఎలాగైనా ఫాలో అవ్వండి, బట్ కాకపోతే ఏంటంటే కంపల్సరీగా యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఇంటర్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ పాలసీ అడాప్టెడ్ బై ద కంపెనీస్ కరెక్ట్, బట్ ఇట్ షుడ్ బి ఫాలోడ్ కన్సిస్టెంట్లీ. సో సేమ్ ద డిస్క్లోజర్స్ కూడా ఇవ్వాలి. సో డిస్క్లోజ్ ద సేమ్, అదే ఏదైతే చేస్తున్నారో అది అంతా కూడా ఏంటంటే డిస్క్లోజ్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్, ఎనఫ్. చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 4. చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. మైక్రోటెక్ లిమిటెడ్ ప్రొడ్యూసెస్ బ్యాటరీస్ ఫర్ స్కూటర్స్, కార్స్, ట్రక్స్ అండ్ స్పెషలైజ్డ్ బ్యాటరీస్ ఫర్ ఇన్వర్టర్స్ అండ్ యూపీఎస్. హౌ మెనీ సెగ్మెంట్స్ షుడ్ ఇట్ హ్యావ్ అండ్ వై? ఇందులో ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి అండ్ ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి అండ్ ఎందుకు అంటే సెగ్మెంట్స్ అని మనం ఎందుకు చెప్తున్నాం? దట్ ఈస్ ద క్వశ్చన్ గివెన్. చూడండి, మైక్రోటెక్ ఏంటి? మైక్రోటెక్ లిమిటెడ్ ప్రొడ్యూసెస్ బ్యాటరీస్ ప్రొడ్యూస్ చేస్తారంట. ఎవరి కోసం? స్కూటర్స్కి, కార్స్కి, ట్రక్స్కి. ఇదొక సెట్, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటీ ఉంది. సో వీళ్ళ బిజినెస్ యూనిట్ ఏంటంటే బ్యాటరీస్ ప్రొడ్యూస్ చేయడం. ఎవరి కోసం అంటే
స్కూటర్స్కి, కార్స్కి, ట్రక్స్కి. అలాగే దాంతోపాటుగా స్పెషలైజ్డ్ బ్యాటరీస్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. ఎవరి కోసం అవి? ఫర్ ఇన్వర్టర్ అండ్ యూపీఎస్. యూపీఎస్కి అలాగే ఇన్వర్టర్స్కి కూడా వీళ్ళేంటంటే స్పెషలైజ్డ్ బ్యాటరీస్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఇక్కడ మనకు టోటల్గా ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిజినెస్ సెగ్మెంటా? లేకపోతే మనకి ఏంటంటే జియోగ్రాఫికల్ సెగ్మెంటా ఫైండ్ ఔట్ చేయాలి. బిజినెస్ సెగ్మెంట్ అయితే మనం కండిషన్స్ చెప్పుకున్నాం. కండిషన్స్‌లో ఏంటి 3 కండిషన్స్ చెప్పుకున్నాం. సో కంపల్సరీగా అవి డిస్టింగ్విషబుల్ ప్రొడక్ట్స్ అయి ఉండాలి. అలాగే ఏంటంటే వీటినేంటంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలి. సో ఈ కండిషన్స్‌ని బేస్ చేసుకొని ఈ బ్యాటరీస్ ఏదైతే ఉందో, ఈ బ్యాటరీస్ అంతా కూడా ఏంటంటే రిగార్డింగ్ ద స్కూటర్స్, కార్స్, ట్రక్స్ అన్నిటికి మనం ఒకటే టైప్ ఆఫ్ బ్యాటరీస్ ప్రిపేర్ చేస్తాం. లైక్ అవంతా కూడా ఒక కేటగిరీ. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఈ బ్యాటరీస్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఈ బ్యాటరీస్ అంతా మనం ఒక సెగ్మెంట్ అనుకోవచ్చు. అలాగే ఈ బ్యాటరీస్ స్పెషలైజ్డ్ బ్యాటరీస్ ఏదైతే చేస్తున్నామో ఇట్ వాస్ డిఫరెంట్. ఇవంతా ఏంటి? ఇదంతా మనకి ఆటోమొబైల్ బ్యాటరీసే. ఆటోమొబైల్ రిలేటెడ్‌గా బ్యాటరీస్ ఇవన్నీ. బట్ ఇవి స్పెషలైజ్డ్ బ్యాటరీస్ అనేది ఇన్వర్టర్స్‌కి యూజ్ అవుతాయి అవి. ఈ స్పెషలైజ్డ్ బ్యాటరీస్ ఇన్వర్టర్స్ కోసం ఏదైతే బ్యాటరీస్ యూజ్ చేస్తున్నామో దట్ కెన్ నాట్ బి యూజ్డ్ ఫర్ ది కార్స్ ఆర్ స్కూటర్స్ ఆర్ ట్రక్స్. అలాగే స్కూటర్‌కి, కార్‌కి ఏదైతే యూజ్ చేస్తున్నామో ట్రక్స్ కోసం ఏదైతే యూజ్ చేస్తున్నాం బ్యాటరీస్, ఆ బ్యాటరీస్ అనేది మనం ఇన్వర్టర్స్‌కి యూజ్ చేయలేం. సో, స్పెషల్‌గా మనం వాటి కోసం సెపరేట్ బ్యాటరీస్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. సో, ఇలా డిఫరెంట్ టైప్స్‌లో మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం కాబట్టి హియర్ వి హావ్ 2 సెగ్మెంట్స్. సో, జస్ట్ లైక్ అదే మెన్షన్ చేస్తాం. చూడండి. క్వెషన్ నంబర్ 5. క్వెషన్ నంబర్ 5లో ఫస్ట్ ఏంటంటే రిఫరెన్స్ రిఫరెన్స్ రిఫరెన్స్‌లో యాస్ పర్ ఏఎస్ 17 సెగ్మెంట్ రిపోర్టింగ్ యాస్ పర్ ఏఎస్ 17 సెగ్మెంట్ రిపోర్టింగ్ చూడండి. సెగ్మెంట్ రిపోర్టింగ్ ఏ బిజినెస్ a business segment a business segment a business segment is a component of an enterprise which satisfies the following conditions. కండిషన్స్ ఏంటి సార్? ఇట్ ఈస్ డిస్టింగ్విషబుల్ కాంపోనెంట్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్. అది కంపల్సరీగా డిస్టింగ్విషబుల్ అయి ఉండాలి. ఇట్ ఈస్ డిస్టింగ్విషబుల్ కాంపోనెంట్ దట్ ఈస్ distinguishable component of an enterprise. డిస్టింగ్విషబుల్ కాంపోనెంట్. సో మనం డిఫరెన్షియేషన్ తీసుకురాగలుగుతాం. ఇంకోటి ఇట్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ ప్రొవైడింగ్ యాన్ ఇండివిజువల్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ప్రొవైడింగ్ individual product or services. Yes, they are in providing individual services or individual product or services ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. ఆ తర్వాత ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు రిస్క్స్ అండ్ రిటర్న్స్
that are different from those of the other business segments. It is subject to like our risks and rewards, risks and returns, risks and returns are different from that of other business segment. అదర్ బిజినెస్ సెగ్మెంట్ కంటే డిఫరెంట్గా ఉండాలి. దెన్ ఓన్లీ మనం ఆ యొక్క సెగ్మెంట్స్ని మనం ఏంటంటే బిజినెస్ సెగ్మెంట్స్ కింద మనం కన్వర్ట్ చేయగలం. సో దిస్ ఈస్ ద రిఫరెన్స్. మనకి ఇప్పుడు ఏంటి, వీ నీడ్ టు డూ ద అనాలిసిస్. ఏంటంటే సార్, అనాలిసిస్ ఏంటంటే ఇన్ ద గివెన్ కేస్ in the given case Microtech Limited the basic product is batteries, but the risks and returns of batteries for ఆటోమొబైల్ ఏమేమి వస్తాయి మనకి ఇక్కడ, ఆటోమొబైల్ ఏమేమి వస్తాయి, స్కూటర్స్, కార్ అండ్ ట్రక్స్, అండ్ బ్యాటరీస్ ఫర్ inverters and UPS are affected by different set of factors, different set of factors will be affected by the different set of factors. So our conclusion will be, as per the above provision, it can be said that Microtech Limited has two business segments, that is automobile batteries and batteries for ఇన్వర్టర్స్ అండ్ యూపీఎస్. సో రెండింటిని కూడా మనం డిఫరెంట్గా కన్సిడర్ చేయొచ్చు. దట్స్ ఇట్. సో ఇన్ దిస్ కంపెనీ ఇట్ హ్యాస్ టూ సెగ్మెంట్స్. కంప్లీటెడ్.
దట్స్ ఇట్. సో మనకేంటంటే ఇచ్చిన క్వెషన్ బేస్ చేసుకొని రిఫరెన్స్ అంటే ప్రొవిజన్ రాస్తాం. ఇచ్చిన క్వెషన్‌ని అనాలిసిస్ చేస్తాం. ఆ తర్వాత అల్టిమేట్‌గా కంక్లూజన్ రాస్తాం. సో ఇలా మనం ఏంటంటే క్వెషన్‌ని నీట్‌గా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళామంటే విల్ గెట్ ద గుడ్ మార్క్స్. చూడండి ఇక లాస్ట్ ఒకటే క్వెషన్ ఉంది మనకి ఇందులో. క్వెషన్ నంబర్ 4. జస్ట్ క్వెషన్ డిస్కస్ చేద్దాం. సో సొల్యూషన్ విల్ డూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండ్ రిమైనింగ్ మనకి ఎంసీక్యూస్ ఉన్నాయి. ఆ ఎంసీక్యూస్ కూడా కంప్లీట్ చేసేసామంటే వీ కెన్ ఎండ్ విత్ దిస్ అకౌంటింగ్ స్టాండర్డ్. అకౌంటింగ్ స్టాండర్డ్ 17 కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ ద న్యూ స్టాండర్డ్. So prepare a segment report for a publication in Diversifiers Limited from the following details of the company, the three divisions and the head office. సో ఆల్రెడీ చెప్పేస్తున్నారు మనకి 3 డివిజన్స్ ఉన్నాయంట. అంటే మనకి ఇక్కడ 3 సెగ్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. అలాగే హెడ్ ఆఫీస్ కూడా ఉంది. సో ఫస్ట్ డివిజన్ ఏంటంటే ఫోర్జింగ్ షాప్ ఫోర్గింగ్ షాప్ డివిజన్. ఫస్ట్ డివిజన్ వచ్చేసరికి ఫోర్జింగ్ షాప్ డివిజన్. నెక్స్ట్ బ్రైట్ బార్ డివిజన్. ఓకే. నెక్స్ట్ ఫిట్టింగ్ డివిజన్. సో ఇలా మనకేంటంటే టోటల్‌గా 3 డివిజన్స్ ఇచ్చారు. ఆ 3 డివిజన్స్ రిలేటెడ్‌గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫస్ట్ ఫోర్జింగ్ షాప్ డివిజన్ రిలేటెడ్‌గా ఏంటంటే సేల్స్ టు బ్రైట్ బార్ డివిజన్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఇంటర్ సెగ్మెంట్. ఇంటర్ సెగ్మెంట్ సేల్స్ ఇవి. ఇంటర్నల్ సేల్స్, అదర్ డొమెస్టిక్ సేల్స్, ఎక్స్‌పోర్ట్ సేల్స్ అంటే ఎక్స్‌టర్నల్. ఇలా ఇంటర్నల్ సేల్స్ ఇచ్చారు, ఎక్స్‌టర్నల్ సేల్స్ ఇచ్చారు. బ్రైట్ బార్‌లో కూడా అంతే. ఇంటర్నల్ సేల్స్, ఎక్స్‌టర్నల్ సేల్స్. సో ఇక్కడ ఎక్స్‌పోర్ట్ టు మాల్దీవ్స్ అంటే ఎక్స్‌టర్నల్ సేల్స్. ఇలా మనకి సేల్స్ ఇచ్చేసారు. ఆ తర్వాత హెడ్ ఆఫీస్, ఫోర్జింగ్ షాప్ డివిజన్, బ్రైట్ బార్ డివిజన్, ఫిట్టింగ్ డివిజన్ రిలేటెడ్‌గా మనకి ఎక్స్‌పెన్సెస్, ప్రీ టాక్స్ ఆపరేటింగ్ రిజల్ట్ ఇచ్చారు. జస్ట్ లైక్ ప్రాఫిట్ బిఫోర్ టాక్స్. సో మనకి 240, 330, 12 ఉంది. హెడ్ ఆఫీస్ కాస్ట్ అలొకేటెడ్. హెడ్ ఆఫీస్ కాస్ట్ ఎలా అలొకేట్ చేస్తారో ఇచ్చేసారు. ఇంట్రెస్ట్ కాస్ట్‌లు ఇచ్చారు మనకి. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ ఎంతున్నాయి? ఫిక్స్డ్ అసెట్స్ ఎంతున్నాయి? నెట్ కరెంట్ అసెట్స్ ఎంతున్నాయి? లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఎంతున్నాయి? దిస్ ఈస్ ద గివెన్ క్వెషన్. సో మనల్ని ఏమంటున్నారంటే ప్రిపేర్ ఏ సెగ్మెంట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయమంటున్నారు. అల్టిమేట్‌గా ఒక సెగ్మెంట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయండి. ఎలా ప్రిపేర్ చేస్తారు? ఒక కంపెనీకి లైక్ ఫార్మాట్. దే ఆర్ ఆస్కింగ్ అస్ అబౌట్ ది ఫార్మాట్ అడుగుతున్నారు. సెగ్మెంట్ రిపోర్ట్ ఫార్మాట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. సో అది ఎలా చేయాలనేది మనం జస్ట్ లైక్ ఏంటంటే ఫస్ట్ రెవెన్యూస్ రికార్డ్ చేస్తాం. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు కూడా రెవెన్యూస్ రికార్డ్ చేస్తాం. ఆ తర్వాత రెవెన్యూస్ రికార్డ్ చేసిన తర్వాత ఎక్స్‌పెన్సెస్ రికార్డ్ చేసి మనకు అల్టిమేట్‌గా రిజల్ట్ ఎంతొస్తుంది? రెవెన్యూ ఎంతొస్తుంది? ప్రాఫిట్ ఎంతొస్తుంది? అది రికార్డ్ చేస్తాం. ఆ తర్వాత అసెట్స్ అండ్ లయబిలిటీస్ డిస్క్లోజ్ చేస్తాం. దట్స్ ఇట్ అయిపోతుంది. దట్ ఈస్ ద అవర్ సెగ్మెంట్ రిపోర్ట్. సెగ్మెంట్ రిపోర్ట్ మనం అలా ప్రిపేర్ చేస్తాం. ఓకేనా? సో ఈ క్వెషన్ అండ్ మళ్ళీ ఎంసీక్యూస్ ఉన్నాయి మనకి. విల్ డూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండ్ విల్ కంప్లీట్ దిస్ అకౌంటింగ్ స్టాండర్డ్. ఓకే. క్లియర్? ఓకేనా? సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే. జస్ట్ ఒకసారి మాత్రం అంటే రివైజ్ చేయండి. నెక్స్ట్ నుంచి మనకేం ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ నుంచి యూ కెన్ డైరెక్ట్‌లీ స్టార్ట్ విత్ ద న్యూ స్టాండర్డ్స్. సో దేర్ ఈస్ నో కొంత రిలేషనే ఉంటుంది. సో విల్ స్టార్ట్ ఫ్రెష్‌లీ ఇన్ ద నెక్స్ట్ స్టాండర్డ్స్. సో దట్స్ ఇట్. That's it for today. We'll close for today. Thanks. Bye.